ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, సంఖ్యాకాండం 35వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం 35వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. మరియు యెరికో యుద్ధ యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానాలలో యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులు తమ పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారికి ఆజ్ఞాపించము. ఆ పురముల చుట్టూనున్న పల్లెలను లేవీయులకు ఇయ్యవలెను. వారు నివసించుటకు ఆ పురములు వారి వగును. వాటి పొలములు వారి పశువులకును, వారి మందలకును, వారి సమస్త జంతువులకును ఉండవలెను. ప్రియులారా, మనము సంఖ్యాకాండం 35వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉండగా, సంఖ్యాకాండం 35వ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుంటే ఆశ్రయపురములు, దేవుని ఆశ్రయపురములు. సరే, ఈ అధ్యాయం 35వ అధ్యాయం 34 వచనాలు ఉన్నటువంటి అధ్యాయం. ఈ 34 వచనాలను 3 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 5వ వచనం వరకు లేవీయుల పురములు, లేవీయుల పురములు. 6 నుండి 8వ వచనం వరకు లేవీయుల పురముల సంఖ్య అంటే ఎన్ని, 6 ఆశ్రయపురములు. 9 నుండి 34 వరకు ఆశ్రయపురముల ఉద్దేశము, ఆశ్రయపురముల ఉద్దేశము. ప్రియులారా, మనము చదువుకున్నాం, యెరికో యుద్ధ యోర్దాను సమీపమైన మోయాబు మైదానములలో అన్నాడు కదా. ఇశ్రాయేలీయుల ప్రయాణం ఆఖరి మజిలీకి వచ్చింది. వారి మోయాబు మైదానాల నుండి వారు యెరికో నదిని దాటి, ఆ యోర్దాను నదిని దాటి యెరికో పట్టణాన్ని మొట్టమొదట వారు పట్టుకోవాలి. ఈ ఆఖరి గడియలలో దేవుడు మోషేతో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశములోనికి వెళ్ళిన తర్వాత వారు ఎలా ఉండాలి వారికి వివరిస్తూ ఉన్నాడు కదా. ఈ మానవ జాతి ఒకవేళ నరహత్య చేయకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో 6వ ఆజ్ఞ. అసలు మానవ జాతి ప్రారంభములోనే నరహత్యతో ప్రారంభమైనది. కయీను హేబేలును చంపి అనే మాట గమనిస్తున్నాం. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఒకవేళ నరహత్య చేస్తే వారిని ఏం చేయాలి? పొరపాటున పైనుండి రాయి జారిపడి, కత్తి జారిపడి, గొడ్డలి జారిపడి, కర్ర జారిపడి పొరపాటున ఒక వ్యక్తి ఒకవేళ చనిపోతే ఈ వ్యక్తి ద్వారా మరి ఆ వ్యక్తిని ఎలా కాపాడాలి? దాని విషయంలో ఒక న్యాయమైన విచారణ కొరకు పొరపాటున తప్పు చేసిన వ్యక్తి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆశ్రయము పొందుట కొరకు ఈ ఆశ్రయ పురములను దేవుడు ఆయన వ్రాయించాడు. ఇంకా చెప్పాలంటే ఈ ఆశ్రయ పురములు అనేది మానవ హృదయాలలోనే దేవుడు ముందుగా ఆయన వ్రాయించాడు. మానవ హృదయాల మీద వాటిని ముద్రించిన వాడు అని మనం చూడగలం కదా. ఈ ఆశ్రయ పురాలకు ఎవరు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? సో ఈ లేవీయులకు వాటిని ఎందుకు ఇవ్వాలి, లేవీయులు వారి మధ్య ఎందుకు ఉండాలి? ఇందులో ఆశ్రయ పురములలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం ఎలా చూడగలం? అలాగే విశ్వాస జీవితంలో కూడా విశ్వాసి లోకములో ఉన్న వారికి ఎలా ఆశ్రయ పురముగా అతడు ఉండాలో అనేకమైన పాఠాలను ఈ సంఖ్యాకాండం 35వ అధ్యాయములో మనం ధ్యానం చేద్దాం. సరే, మనం విభజించుకున్న ఆ 3 భాగాలను మరికొన్ని విభజనలుగా మనం ఆలోచన చేస్తూ దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. మొదట 5 వచనాలు ఏం చెప్పుకున్నాం మనం? లేవీయుల పురములు, లేవీయుల పురములు అంటే వాటి యొక్క సంఖ్య, వాటిని మనం గమనించగలం. తర్వాత లేవీయులు వారికి ఇవ్వవలసినటువంటి నగరాలు, పురాలు, దేవుని ఆజ్ఞ ఇది. ఇక్కడ 2వ వచనములో లేవీయులకు ఇయ్యవలెను, ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము అన్నాడు. ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. లేవీయులకు పురాలు ఇవ్వాలి,
దాని చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెలు ఇవ్వాలి. మాత్రమే కాదు, ఆ భూభాగము అంతా లేవీయులకు ఇవ్వాలి అని దేవుడు ఒక ఆజ్ఞను ఆయన జారీ చేశాడు. ప్రియులారా, వాస్తవానికి ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యము లేదు. మనకు తెలుసు, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20వ వచనములో నేనే నీ భాగమును అన్నాడు. లేవీయులారా, మీకు ఇశ్రాయేలీయుల వలె 12 గోత్రముల వలె మీ మీ గోత్రానికి నేను భూమిని విభజించి ఇవ్వను. అసలు నేనే మీ స్వాస్థ్యమును, నేనే మీ భాగమును అని అన్నాడు ఆయన. నేనే మీ భాగమును. ప్రియులారా, ఇక్కడ ఇయ్యవలేను అనే మాట, ఇయ్యవలేను 12 గోత్రముల వారు ఈ ఒక్క గోత్రమైన లేవీయులకు ఇయ్యాలి, ఇచ్చుట అనే పాఠం మనం చూడగలం. కొత్త నిబంధనలో కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం, అక్కడ పౌలు ఆయన మాట్లాడుతూ, ఒక దేవుని సేవ చేసే వ్యక్తి తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయున, ద్రాక్ష తోట వేసి దాని పండ్లు తినని వాడెవడు, మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు, ఇవన్నీ చెబుతూ వచ్చాడు. పౌలు ఒక మాట అన్నాడు, నేను ఇవేవి ఆశించలేదు అట్లని చెప్పి పౌలు ఇక సంఘాల ద్వారా ఏం తీసుకోలేదా? కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 10 నుండి 14వ వచనం మనం చదివితే కదా, ఇక్కడ దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళెము త్రొక్కించువాడు పంటను పాలు పొందుననే ఆశతో త్రొక్కింపవలెను. ఎద్దు మూతికి చిక్కము పెట్టకుడి. ఇవి ఎద్దును గూర్చి చెప్పాడా, మనలను గూర్చి చెప్పాడా? కేవలం మన కొరకే దీనిని చెప్పుచున్నాడు కదా అన్నాడు. కాబట్టి ఈ సువార్తను ప్రకటించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించెను. ఇక్కడ అంటాడు, ఓ కొరింథీయులారా, నేను మీ యొద్ద సేవ చేసి ఇతరుల సొమ్మును తీసుకొని వారి సొమ్మును దొంగిలిన వాడనైతిని అన్నాడు. పిల్లలు ఆలోచన చేయండి. ఇయ్యవలెను. సరే, 3వ వచనం, వారు నివసించుటకు ఆ పురములు వారి వగును. మన బైబిల్ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు యాజకుల పురములు, యాజకుల పట్టణాలు, అనాతోతు మనకు బాగా తెలిసినటువంటి మాట. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఆ ప్రాంతము యాజకులకు చెందినటువంటి భూభాగము. బేతేలు కూడా యాజకులకు చెందినటువంటి షిలోహు, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. ఇవన్నీ కూడా యాజకులు నివసించేటువంటి ప్రాంతాలు, యాజకులకు దేవుడు పంచేయించినటువంటి ప్రాంతాలు. ఇతర గోత్రాల మధ్య వారు నివసించాలి. వారు అక్కడక్కడ చెదరిన వారుగా ఉండాలి. ఒకే స్థలములో లేవీయులు, ఇశ్రాయేలీయులు, యూదా గోత్రం అంతా ఒక చోట ఉంటారు, రూబేనీయులందరూ ఒక చోట ఉంటారు, నఫ్తాలీయులందరూ ఒక చోట ఉంటారు. కానీ లేవీయులు అలా కాదు సుమి. వారు ఇశ్రాయేలు ప్రజల మధ్య వారు చెదరి ఉండాలి. ఈ మాటను మనం ఆలోచన చేసినప్పుడు, ఈనాడు విశ్వాసుల విషయములో కూడా దేవుని ఉద్దేశం ఏమిటి? మీరు సర్వలోకమునకు వెళ్ళండి. మార్కు సువార్త 16:15. యూదయ సమరయ భూ దిగంతముల వరకు, యెరూషలేము. అపోస్తల కార్యం 1:8. కదా, వారు చదరిపోవాలి. అన్ని స్థలాల్లో వారు లోకములో దీపముగా ఉండాలి, ఒక వెలుగుగా ఉండాలి. ఇశ్రాయేలీయుల మధ్య లేవీయులు ఒక కొండ మీద ఉంచబడిన పట్టణము వలె వారు ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14-15 వచనాల్లో కొండ మీద ఉన్న నగరం, ఆ పట్టణం ఎలా ఉండాలి? అది దాచబడదు. దీపము కూడా అది వెలిగించుటకే గాని అది కంచము కింద పెట్టడానికి కాదు, దీప స్తంభము మీద ఉంచటానికే. ఎందుకు అంటే ఇంట్లో ఉన్న వారందరికీ వెలుగివ్వడానికి అని ప్రభు అన్నాడు. మాత్రమే కాదు, ఇక్కడ ఒక మాట మనం గమనిస్తూ ఉండగా 3వ వచనములోనే వారు ప్రత్యేకముగా ఉండాలి. లేవీయుల ప్రత్యేకత. లేవీయులు అన్ని స్థలాల్లో ఉండాలి. లేవీయులు ఇశ్రాయేలీయుల మధ్య ఒక వెలుగుగా ఉండాలి. లేవీయులు ఇశ్రాయేలీయుల మధ్య వారు ఒక ప్రత్యేకముగా ఉండాలి.
ప్రత్యేకముగా ఉండాలి. ప్రజల మధ్యనే ఉన్నారు గాని ప్రజల వలె కాక వారు ప్రత్యేకముగా ఉండాలి. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివినప్పుడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు. కదా ఈ ఇశ్రాయేలీయులు మిగతా ప్రజలకు సహాయము చేయడము కొరకు వారు సహాయకులుగా వారు ఉండాలి. అదే భాగంలో చూడండి, 3వ వచనాన్ని మనం చదివినప్పుడు, వారి పశువులకు, వారి పొలములు, వారి పశువులకు, వారి మందలకు. కదా ఈ లేవీయుల దగ్గర కూడా పశువులు ఉన్నాయి. ఆ పశువుల కొరకు దేవుడు ఆలోచన చేశాడు. 4 నుండి 5వ వచనం వరకు, ప్రతి పురము చుట్టూ ఉన్న సాధారణమైన భూమిని కొలిచి లేవీయులకు ఇవ్వాలి. చూడండి 4, 5 వచనాలు మనం చదువుకుందాం. లేవీయులకిచ్చు పురములు, పల్లెల ప్రతి పురము యొక్క గోడ మొదలుకొని చుట్టూ 1000 మూరలు, వెలుపల నుండి తూర్పు దిక్కున 2000 మూరలు, దక్షిణ దిక్కున 2000 మూరలు, పడమటి దిక్కున 2000 మూరలు, ఉత్తరపు దిక్కున 2000 మూరలు, ఆ నడుమ పురముండవలెను. చూశారా? ప్రతి ఈ ఇశ్రాయేలీయులకు ఇవ్వబడేటువంటి భూమి 1000 మూరలు, 2000 మూరలు, 2000 మూరలు అలా కొలిచి వారి మధ్య ఈ లేవీయుల పురము ఉండాలి. మధ్య అనే మాట పిల్లలు మనం ఆలోచింపదగినది. ఆనాడు నిబంధన మందసం ఎక్కడుండాలి? గుడారము మధ్య. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో దావీదు ఆ మందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్యను ఉంచాడు. మధ్య. ప్రత్యక్షపు గుడారం ఎక్కడుండాలి? చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు మధ్య ప్రత్యక్షపు గుడారం ఉండాలి. లేవీయులు ఎక్కడుండాలి? కదా ఈ 2000 మూరలు, 2000 మూరలు కొలిచి ఆ మధ్య వారికి పురమునివ్వాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ప్రభు అన్నాడు కదా 20వ వచనంలో, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో వారి మధ్య. కేంద్రముగా ఉండవలసిన వారు. ఎందుకు దేవుడు ఈ కొలతలు ఇవన్నీ చెప్పాడు అంటే, లేఖనములో ప్రతి వచనము దేవుని చేత, దేవుని ఆత్మ చేత దైవావేశము వలన కలిగినది. అది ఉపదేశించటానికి, గద్దించటానికి, తప్పును సరిదిద్దటానికి, నీతిలో శిక్ష చేయటానికి అది ప్రయోజనకరమై ఉన్నది అన్నాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16. మిల్లరా ఈ మాటలను మనం ఆలోచన చేస్తుండగా, ఆశ్రయ పురాలలో ఉండే యాజకులు వారొక సాధారణమైన జీవితాన్ని జీవించాలి. నిరాడంబర జీవితం. వారికి దేవుడు గొప్ప గొప్ప ఆస్తులను ఇవ్వలేదు, కానీ ఏమి ఇవ్వలేకుండా కూడా వారిని బీదవారినిగా ఉంచలేదు సుమి. జ్ఞాపకం ఉంచుకోవాలి. వారు నిరాడంబర జీవితం. ఈనాడు మనం కూడా పరిశుద్ధ యాజకులం, రాజులైన యాజకులం. పేతురు 1వ పత్రిక 2వ అధ్యాయం. కదా మనము కూడా భూమిని కలిగి ఉండడం దేవుడు వ్యతిరేకించడు. జీవనోపాధి కలిగి ఉండడం దేవుడు వ్యతిరేకించడు. కానీ మనము కలిగి ఉన్న వాటి చేత మనము తృప్తి కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8-9 వచనాల్లో సొలొమోను ఇలా ప్రార్థన చేశాడు కదా, దేవా నాకు పేదరికమునైనను దయచేయవద్దు, నాకు ధనమునైనను దయచేయవద్దు. ఒకవేళ నేను కడుపు నిండిన వాడనై దేవుడు ఎవడు అని నేను నిరాకరిస్తానేమో, ఒకవేళ నాకు తక్కువ కలిగి దొంగిలించి నీ నామమును అపవిత్రపరుస్తానేమో. ధనం చెడ్డది నిజమే, గాని ధనము చెడ్డది కూడా కాదు. కానీ చాలా చెడ్డ విషయాలకు అది మూలం. అంటే ఏది? ధన ఆపేక్ష, ధనం మీద కోరిక, ధనంపై ఉన్నటువంటి ప్రేమ. అందుకే వారిని ఒక సాధారణ జీవితం జీవించాలి అని దేవుడు సెలవిచ్చాడు. తర్వాత భాగాలు మనము గమనిస్తే చూడండి, 6 నుండి 8వ వచనానికి 2వ భాగం, 6, 7, 8. ఆశ్రయపురముల సంఖ్య. ఆశ్రయపురముల సంఖ్య. మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయ
పురములు ఉండవలెను. 6 అన్నాడు. 6 ఆశ్రయ పురాలు. సరే 5 ఎందుకు ఉండకూడదు? లేదా 12 గోత్రాల వారి మధ్య 12 ఎందుకు ఉండకూడదు? 7 ఎందుకు ఉండకూడదు? దేవుడు ఇక్కడ 6 ఆశ్రయ పురములు అనే మాటలో 6 దినములు అనే మాటను మనం ఆలోచన చేయవచ్చు. 6 దినములలో సృష్టిని చేశాడు. ఇది ఒక అలంకార భాషలో ఉన్న వ్యాఖ్యానం. 6వ దినమున మానవుని చేశాడు. మానవుని అవసరతను దేవుడు ఎరిగినవాడు. దేవుడే ఈ ఆశ్రయపురం. నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలెను. అవియుగాక 42 పురములు. 6 ఆశ్రయ పురములు ఉండాలి. వాటితో కలిపి 42, అంటే మొత్తానికి 48 పురములను వారికి ఇవ్వాలి అన్నాడు. వాటి పల్లెలతో కూడా పురములన్నీ 48 అని అన్నాడు. 48 పురములను వారికి ఇవ్వాలి. సో దీన్ని మనం ఆలోచన చేయాలి అంటే యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం మనం చదివితే ఈ ఆశ్రయ పురములను గూర్చిన సంగతులు మనం చూడగలం. అలాగే ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయములో కూడా ఈ ఆశ్రయ పురములు ఎందుకు అంటే అత్యధికమైన ప్రజలు విస్తరించాలి అని దేవుడు కోరడం. ఆ పురాలకు వెళ్ళే రహదారి మధ్యలో ఇది ఉండాలి, అందరూ సులభంగా వాటి దగ్గరకు వెళ్ళడానికి మాత్రమే కదా. ఆశ్రయ పురములను కొండ మీద నిర్మించాలి, ఎత్తైన స్థలములలో అన్నాడు. ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయములో 48 పురములు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు వంశావళి, యేసుక్రీస్తు వంశావళిని మనం గమనించినప్పుడు అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు 42 పేర్లు ఉన్నాయి, 42 పురములు. అంటే ఇదొక అన్వయముగా మనం ఆలోచన చేయవచ్చు కదా. ఈ పురములు కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు ఇవ్వాలి. చూడండి 8వ వచనం, మీరు ఇచ్చు పురములు ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములలో నుండి ఇయ్యవలెను. మీరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను తక్కువైన దానిలో తక్కువగాను ఇయ్యవలెను. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున తన పురములలో కొన్నిటిని లేవీయులకి ఇయ్యవలెను. అది వచనముల 3 సార్లు ఇవ్వాలి గివింగ్ అనే మాట. అంటే ఎవరు ఏ గోత్రము, దేవుడు కూడా 12 గోత్రముల వారికి సమానంగా భూమి ఇవ్వలేదు, వారి జనాభాను బట్టి. ఆనాడు సిమియోనీయులు ఎక్కువగా ఉన్నారా, వారికి ఎక్కువ భూమిని ఇచ్చాడు. రూబేనీయులు తక్కువగా ఉన్నారా, రూబేనీయులకు తక్కువ భూమిని ఇచ్చాడు. అయితే వీరు కూడా లేవీయులకు ఇచ్చేటప్పుడు ఎక్కువగా పొందిన వారు ఎక్కువ భూమిని ఇవ్వాలి, తక్కువగా పొందిన వారు తక్కువ భూమిని ఇవ్వాలి. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కృత నిబంధనలు 8వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం ఆ మన్నాను గురించి మాట్లాడుతూ, హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు అని వ్రాయబడిన ప్రకారం అందరికి సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును, మీరు ఇప్పుడు సమృద్ధిగా ఉన్నారు, వారు అక్కర కలిగి ఉన్నారు. మరొకప్పుడు వారి సమృద్ధి మీ అక్కర నిమిత్తము, అంటే పంచుకోవడం, కమ్యూనియన్, సహవాసము, అంటే వారి దగ్గర ఉన్న వస్తువులను ఒకరి అవసరాల కొరకు ఒకరు పంచుకోవడము అనే మాటను ఇక్కడ కూడా ఈ లేవీయులకు ఇవ్వబడిన ఈ పట్టణాల్లో లేవీయులు మాత్రమే నివసించాలి, ఇతరుల గోత్రాల వారు నివసించటానికి వీల్లేదు సుమి. అవి లేవీయుల కొరకు దేవుడు ప్రత్యేకముగా ఆయన అనుగ్రహించినటువంటి విషయాలను మనము చూడగలం. 6 ఆశ్రయ పురములు మనము మన తోటి మానవులకు మనం ఆశ్రయముగా ఉండాలి. ఈ ఆశ్రయ పురములు మన తోటి మానవులకు మనము ఓదార్పు కలిగించే వారముగా మనం ఉండాలి. ఇది మనకు దేవుడు అనుగ్రహించినటువంటి కర్తవ్యం. మత్తయి సువార్త 25వ అధ్యాయం వచనం 36 కదా. ఈ పురములు ఎక్కడ ఉండాలో చెప్పాడు. 8వ వచనములో ఇంతవరకు చూసుకున్నాం. ప్రతి వారు సమానముగా ఇవ్వాలి లేవీయులకు. మాత్రమే కాదు, ఈ పురముల మధ్య వారు ఉండాలి. వారు అక్కడక్కడ ఇశ్రాయేలీయులు చెదరి ఉండాలి. కారణం ఏమిటి అంటే
వీరు ప్రజల మధ్యకు వెళ్ళి దేవుని వాక్యమును వారికి బోధించి యెహోవా కొరకు వారిని ప్రభావితము చేయాలి అనేది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం. లేవియాకాండం 10వ అధ్యాయం 11వ వచనములో ఇశ్రాయేలీయులు ప్రజలకు దేవుని వాక్యమును బోధించుట వారి యొక్క బాధ్యత. ఆనాడు అనేకులు వారు దేవుని వాక్యమును బోధించారు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనములో ఈ భాగములో ఓబద్య, జకర్యా, నతనీయేలు, మీకాయ మొదలగు వారు యూదా పట్టణములలో బోధించటానికి వారు పంపబడ్డారు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనములో అక్కడ కొందరు లేవీయులు ధర్మశాస్త్రమును అర్థము చేసుకుని విధముగా ప్రజలకు వారు బోధించుటకు సహాయపడ్డారు. ఈ దేవుని వాక్యమును ప్రజలకు బోధించుట వారి మధ్య ఉండాలి. వారికి దేవుని వాక్యమును బోధించాలి. దేవుని వాక్యం ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుత్థానుడైన తరువాత ఆ 12 మందితో మాట్లాడుతూ నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ వారికి బోధింపవలనని మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20 వచనాలు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో నా కుమారుడు తిమోతి, నా వలన వినిన సంగతులు ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు వాటిని అప్పగించుము. బోధ చాలా ప్రాముఖ్యమైనది. సరే, 6, 8 వచనాలను మనము గమనించాం. 9 నుండి 34 ఆశ్రయపురముల ఉద్దేశం. ఇదొక పెద్ద భాగమే. వాటిని మనం చిన్న భాగాలుగా విభజన చేద్దాం. ఆశ్రయపురముల ఉద్దేశము. ప్రియులారా, ఈ 9 నుండి 12వ వచనం వరకు మనం చదివితే ఉద్దేశం చెప్పాడు. అక్కడ 10వ వచనములో మీరు యొర్దాను దాటి కనాను దేశములో వెళ్ళిన తరువాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను. 12వ వచనం పొరపాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చు. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజము ఎదుట నిలుచు వరకు వాడు మరణ శిక్ష నొందకూడదు గనుక ప్రతి హత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. ఒక ప్రధానమైన ఉద్దేశాన్ని ఇక్కడ దేవుడు తేటగా చెప్పాడు. ఆశ్రయపురం. పొరపాటున ఒక వ్యక్తి హత్య చేసిన వ్యక్తి ఒకవేళ మరలా చంపబడతాడేమో అని చంపబడకుండానట్లుగా అతడు ఏం చేయబడాలి? అతడు ఆ ఆశ్రయ పురములలోనికి వెళ్ళి అక్కడ అతడు దాగుకొనవలెను, మరణ శిక్షను తప్పించుకొనవలెను. ప్రభువే మనకు ఆశ్రయముగా ఉన్నాడు ఆయన. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనములో ఆయన గాలి వానలో ఉన్నటువంటి వారికి ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన మాత్రమే కాదు, ఎండ తగిలిన భూమిలో ఆయనకు గొప్ప పర్వతము వలె నీడవలే ఆయన మనకు ఉన్నాడు అని మనం చూడగలం. ప్రభు మానవుల ఎడల ఆయన కలిగి ఉన్న మానవుడు ఏం చేస్తాడు? ఒక వ్యక్తి పొరపాటున ఒక వ్యక్తిని చంపాడు. పొరపాటున కావాలని కాదు. ఒక వాహనంలో వెళ్తూ ఉన్నాము, పొరపాటున బ్రేక్ ఫెయిల్ అయిందా, పొరపాటున అటువైపు వ్యక్తి వచ్చాడా, చనిపోయారా? కానీ అక్కడున్న ప్రజలు ఏం చేస్తారు? వెంటనే ఈ డ్రైవర్ను చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా పొరపాటున ఒకవేళ తప్పు చేసిన వ్యక్తి తిరిగి పరిగెత్తుకుని వెళ్ళి ఆశ్రయపురమునకు వెళ్ళాలి. ఆనాడు ఆశ్రయపురములు, ఈనాడు పోలీస్ స్టేషన్లుగా మనం చెప్పుకోవచ్చు. తన పొరపాటున జరిగిన వ్యక్తి పరిగెత్తుకుని వెళ్ళి ఆ రక్షక భట నిలయములో దాక్కోవడానికి ఒక అవకాశం ఉన్నది. అతడు చంపబడకుండా అనే మాటను మనం గమనిస్తున్నాం. దీర్ఘశాంతము గలవాడు దేవుడు, ప్రేమ గలవాడు మానవాళి ఎడల. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆయన రాకడ ఆలస్యం, అందరూ రక్షణ పొందాలని, కానీ ఆత్మీయంగా ఆయన అందరి ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. 13, 14 వచనాలు చూడండి. ఆశ్రయపురముల స్థానము ఎక్కడెక్కడ ఉండాలి? అవి వాటి ప్లేసెస్ ఎక్కడెక్కడ ఈ ఆశ్రయపురములు ఉండాలి? మీరు ఇయ్యవలసిన పురములలో 6 ఆశ్రయపురములు ఉండాలి. 6 ఉండాలి. ముందే చెప్పుకున్నాం.
14వ వచనంలో. వాటిలో యోర్దాను యువతల 3, యోర్దాను యువతల రూబేను, గాదీయులు, మనిషి అర్ధగోత్రం వారు ఉన్నారు కదా, మేము యోర్దాను నది దాటి రాము అన్నారు, వారికి 3. కనాను దేశములో, వాగ్దాన దేశం ఉన్నదే, ఆ వాగ్దాన దేశములో 3 పురములను ఇయ్యవలెను, అవి మీకు ఆశ్రయ పురములుగా ఉండును. కదా, 3 ఇటువైపు ఉండాలి, 3 అటువైపు ఉండాలి అన్నాడు. 3 పురములను ఉండవలెను. 6 ఆశ్రయ పురములు, నదికి యువతల ఉండాలి, నదికి అవతల ఉండాలి అన్నాడు. అర్థం ఏమిటి అంటే, అందరూ ఆయన దగ్గరకు వచ్చి అందరూ ఆశ్రయము పొందటానికి తగిన విధంగా అవి ఉండాలి. అందరి వాడు ఆయన. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, యోహాను 3:16. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరూ అంతటా మారు మనస్సు పొందాలి, ఇది దేవుని యొక్క సంకల్పం. ఆశ్రయ పురముల స్థానములలో దేవునికి ఉన్నటువంటి ఒక ఉద్దేశం ఇది. మాత్రమే కాదండి, ఈ 3 కాకుండా ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 8 నుండి మనం చదివితే, మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణము చేసినట్టు ఆయన ఈ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చదనని చెప్పిన సమస్త దేశమును నీకు ఇచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు నిత్యమును ఆయన మార్గములలో నడుచుచు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుచు ఈ 3 పురములు గాక మరి 3 పురములను ఏర్పరచుకొనవలెను. కదా, ఇంకొక 3 పురములు, 6 అనేది మాత్రమే కాదు, మరొక 3 పురములను ఏర్పరచుకోండి. 9 ఆత్మ ఫలములను మనకు చూపిస్తూ ఉన్నాం. ఏళ్ళ పరిపాలనలో క్రీస్తు వాగ్దాన దేశములో నివసించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక సంపూర్ణమైనటువంటి వెలుగును ఆ వాగ్దాన దేశమంతటా ఆయన ప్రకాశింపచేస్తాడు. యెహోవాను గూర్చిన జ్ఞానము చేత నిండి ఉండును, ఆయన సమాధానము చేత నిండి ఉండును, ఆయనే సర్వమానవాళికి ఆశ్రయముగా ఉండును అనే మాటను మనము గమనించగలం. అది ఆశ్రయ పురములు ఎవరిని చూపిస్తున్నాయి అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని చూపిస్తున్నాయి. ప్రియులారా, ఈ 6 ఆశ్రయ పురములు, వాటి పేర్లను మనము గమనించినప్పుడు, అది 6 ఆశ్రయ పురములు, వాటి పేర్లు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని చూపిస్తున్నాయి. 6 ఆశ్రయ పురములు కదా. ఇక్కడ 6 పురములు ఉండవలెను, 6 పురములు ఉండవలెను. ఒకటి కేదేషు, మరొకటి షెకెము, హెబ్రోను. చూడండి, వాటిని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథంలో ఒకసారి చదువుకొని ఆ పేర్లు ఒకసారి విందాం. పేర్లను విని మనం వాటిని గురించి ఆలోచన చేద్దాం. వాటి అర్థాలు, అందులో యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఒక పోలిక. యెహోషువ గ్రంథం అధ్యాయం 20 వచనం 7 నుండి 9 వరకు. అప్పుడు వారు నఫ్తాలి మన్యములోని గలిలయలో కేదేషును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును కిర్యాతార్బాను ప్రతిష్టపరిచే హెబ్రోన్. ఈ 3, ఈ వాగ్దాన దేశములో 3, కేదేషు అన్నాడు, షెకెము అన్నాడు, హెబ్రోను అన్నాడు. తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని ఎరికో నొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీద నున్న అరణ్యములోని బేసేరు, గాదీయుల గోత్రములోనున్న గిలాదులోని రామోతును, మనష్షే గోత్రములో నుండి బాషానులోని గోలాను. ఇది 3 ఇటువైపు చెప్పాడు. బేషేరు అన్నాడు, రామోతు, గోలాను. 1 కేదేషు, 2 షెకెము, 3 హెబ్రోను, 4 రామోతు బేషేరు, 5 రామోతు, 6 గోలాను. సో వీటిలో యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం చూడగలం. వాటి పేర్లు కాదేషు అనగా నీతి అనే మాట. ఆయన ఎవరు? నీతిమంతుడు, యెహోవా సిద్కియా, ప్రభువే మన నీతి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 33వ అధ్యాయం.
యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనములో ఆయన నీతిమంతుడు. నీతిమంతుడు. మనమెవరం? నీతి లేని వారు. మన స్వనీతి మురికి గుడ్డల వలె ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువును మనము అంగీకరించగా మనము ఆయన నీతిని పొందిన వారు. రైట్. రెండవది శకెము అనగా భుజము, బలము. మన బలము ఆయనే. 18వ కీర్తనలో దావీదు అన్నాడు, యెహోవా నా బలమా, నా రక్షణ దుర్గమా, నా కోట. మనం బలహీనులమై ఉండగా మనలను ప్రేమించాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. ఈనాడు ప్రభువును అంగీకరించగా పౌలు అన్నాడు, నన్ను బలపరుచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మూడవది హెబ్రోను అనగా సహవాసము. సహవాసము. ఒకప్పుడు మన సహవాసం అపవాదితో, మన సహవాసం పందులతో, మన సహవాసం దయ్యములతో. మీరు అపవాది సంబంధులు అన్నాడు యోహాను సువార్త 8 అధ్యాయం. పందులతో. లూకా సువార్త 15 దెయ్యములతో. మార్కు సువార్త 5వ అధ్యాయం. ప్రభు మనలను విడిపించాడు. ఆయనతో సహవాసము గలవారముగా ఉండుటకు. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనములు. మన సహవాసమైతే తండ్రితోను ఆయన కుమారునితోను మనం ఒకరితో ఒకరము సహవాసము గలవారం. ఆయన అన్నాడు, నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి నేను అతనితో కూడా భోజనము చేయదును, సహవాసము చేయదును. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. పిల్లరా, ప్రభువు దగ్గరకు రండి అన్నాడు. రండి, నాతో సహవాసము చేయండి, నాతో కలిసి కూర్చోండి, నాతో భుజించండి, నాతో మాట్లాడండి, నాతో సంభాషించండి, నా విశ్రాంతిలో పాలి పొందండి. తర్వాత బేజరు అనే మాటను మనం గమనిస్తున్నాం. అనగా కోట, దుర్గము కదా. ఆయన మనకు ఒక కవచము వలె ఉన్నాడు, కోటగా ఉన్నాడు. 18వ కీర్తన 2వ వచనములో ఆయనే నా కోట, ఎత్తైన కోట అన్నాడు. నేను దాగు స్థలము, నేను దాగు స్థలము, నాకు దాగు స్థలము నీవే అన్నాడు దావీదు 32వ కీర్తనలో. పిల్లలు, ఈనాడు దేవుడు మనల్ని ఎక్కడ దాచాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం 28-29 వచనాల్లో నా తండ్రి చేతిలోను నా చేతిలోను ఆయన మనలను దాచినవాడు. రామోతు అనగా రామా, రమోత్ అనగా ఉన్నతమైన స్థలములు, ఎత్తైన స్థలములు. మన ప్రభు మనలను ఒక ఉన్నతమైన స్థలములో ఆయన సురక్షితముగా ఉంచువాడు. యెహోవా నామము బలమైన దుర్గము అన్నాడు సామెతల గ్రంథం 18:10లో. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకుని పోయి సురక్షితముగా ఉండును. ఆయన మనకు ఎత్తైనటువంటి ఒక కోట, ఒక కోట. అది ఈనాడు మనలను ఆయన ఉన్నతమైన స్థానములో ఆయన ఉంచి భద్రపరిచాడు. ఉన్నతమైన స్థానం. ఎక్కడున్న వాళ్ళం? మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, ఎఫెసీ పత్రిక 2:7 ఆయన కుడి పార్శ్వమున మనలను హెచ్చించాడు. గోలాను అనగా ఆనందము, ఆనందము కదా. వాస్తవానికి ఒకప్పుడు దుఃఖములో ఉన్నవారు. ఎప్పుడైతే ఆదాము పాపము చేశాడో, ఆదికాండం 3వ అధ్యాయం 18వ వచనములో ప్రయాస, కన్నీరు. 38వ కీర్తన 3-8 వచనాల్లో నా పాపమును బట్టి నేను మనోవేదన గలవాడనై అన్నాడు. మనమందరూ దుఃఖములో ఉన్నవారం, ప్రభు మనకు ఆనందమును అనుగ్రహించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించామో, పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8-9 వచనాల్లో చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన ఆనందము గలవారై సంతోషించుచున్నారు. మరి ఈనాడు యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించి ఉండగా ప్రభువులోని ఆనందం. ఫిలిప్పీ 4:4 లోకములో కాదు, ధనములో కాదు, పాపములో కాదు, ప్రభువులో ఆనందం. తర్వాత చూడండి 15వ వచనం. పొరపాటున ఒకని చంపిన ఎవడైనా వాటిలోనికి పారిపోవునట్లు
ఆ 6 పురములు ఇశ్రాయేలీయులకును పరదేశులకును మీ మధ్య నివసించు వారికి ఆశ్రయమై ఉండవలెను. ఈ దేవుడు సమస్త మానవాళికి దేవుడు. ఈ ఆశ్రయపురము రక్షణ కొరకు, అర్హులైన వ్యక్తుల కొరకు అది నియమించబడినది. యూదులకు మాత్రమేనా? కాదు కాదు ప్రియులారా, ఆయన సర్వమానవాళికి దేవుడే. రోమాపత్రిక 3వ అధ్యాయం 29లో పౌలు యూదులతో మాట్లాడుతూ, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే అన్నాడు. అన్యజనులకును దేవుడే. ఆయన రక్షణ సర్వమానవాళికి, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. అందరికీ రక్షణ సమానం. దాసుడని యజమానుడని భేదమేమీ లేదు. రక్షణ అందరికీ సమానం. పురుషుడని స్త్రీ అని భేదమేమీ లేదు. రక్షణ అందరికీ సమానం. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఆశ్రయపురములు అందరికీ చెందినవి. తీర్పు నుండి సర్వ మానవాళిని రక్షించాలి అనేది దేవుని ఉద్దేశం. మనమందరం పాపులమే. రోమా 3:23 ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి, పాపం వలన వచ్చు జీతం మరణం. రోమపత్రిక 3:23, 6:23. అయితే ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మనలను రక్షించుట కొరకై ఈ లోకానికి ఆయన దిగి వచ్చిన వాడు. రక్షణ, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును గనుక ఆయనకు యేసని పేరు పెట్టబడును. యూదులకు రక్షణ, అన్యులకు రక్షణ, సర్వమానవాళికి రక్షణ. ఈ పురములు అందరికీ అందుబాటులో ఉండాలి. అది దేవుని ఉద్దేశం కదా. ఇక్కడ అన్యులైన, ఇశ్రాయేలీయులైన ఎవరైనా అందరికీ అవి మీ మధ్య నివసించు వారికి అవి అందుబాటులో ఉండాలి. చాలా దూరం ఉండకూడదు. చాలా దూరం ప్రయాణం చేయాల్సిన అవసరము లేకుండా దేవుడు ఒక ఉద్దేశముతో వ్యూహాత్మకంగా 6 పురములను బహిరంగ రహదారులలో, కొండల మీద ఉంచాడు. అవి కనబడాలి, స్పష్టంగా కనబడాలి. యూదులు అంటారు, కొండ మీద కట్టబడి తెల్లటి చలువ రాతి చేత ఆశ్రయపురములు అని రాయాలట. వాటిని దూరము నుండి అది కనబడే విధముగా సర్వమానవాళి, ప్రతి లోయ, ప్రతి పర్వతం, సామాన్యుడు, అసమానుడు, గొప్పవాడు, ధనికుడు, పేదవాడు, సర్వమానవాళి అందులో ప్రవేశించాలి. 16 నుండి 21 వరకు కదా. ఆ మరణం నిజంగా అది హత్యనా కాదా నిర్ధారించుట, హత్యను నిర్ధారించుట 16 నుండి 21 వరకు. ఒకడు చచ్చునట్లు వాని ఇనుప ఆయుధముతో కొట్టువాడు నరహంతకుడు. ఒకడు చచ్చునట్లు ఇనుప ఆయుధముతో కొట్టిన ఎడల. ఆదికాండం 4వ అధ్యాయం, కయీను తన తమ్ముడు హేబేలు చచ్చునట్లు కొట్టాడు. ఉద్దేశపూర్వకముగా రక్తమును చిందించాడు. ఒకడు చచ్చునట్లు రాతితో కొట్టిన ఎడల, ఒకడు చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల. 16లో ఇనుప ఆయుధం అన్నాడు, 17లో రాయి అన్నాడు, 18లో కర్ర అన్నాడు. హత్య విషయములో ప్రతి హత్య చేయువాడు తాని నరహంతకుని చంపవలెను అంటూ ఇక్కడ వాని చంపునప్పుడు లేదా వాని కనుగొనప్పుడు వైరము వలన కొట్టిన ఎడల. మెట్టుకు ప్రియులారా, 21వ వచనం వరకు మనము గమనిస్తే న్యాయమైన తీర్పును దేవుడు చెప్పాడు. ఒక వ్యక్తి తాను కావాలనే చంపిన ఎడల శిక్ష ఉన్నది. పాపమునకు క్రయధనమును చెల్లించాల్సిన అవసరం లేదు. తప్పక అతడు శిక్షించబడాలి అన్నాడు. శిక్షించబడాలి, శిక్ష తప్పదు అన్నాడు. పిల్లలైతే కొత్త నిబంధనలో మనమందరము శిక్షించబడాలి. కానీ మన విమోచన క్రయధనమును యేసు క్రీస్తు ప్రభువారు ఆయన చెల్లించారు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో ఏమన్నాడు? మరి ఎవరి వలన రక్షణ కలుగదు, మాత్రమే కాదు ఆయన మనకు చెల్లించవలసిన విమోచన క్రయధనమును చెల్లించాడు.
ప్రాణ విమోచన క్రయధనమును చెల్లించి ఆ శిక్ష నుండి మనలను అతడు రక్షించినవాడు. తర్వాత చూడండి 22 నుండి 24 వరకు పొరపాటున జరిగిన హత్య గురించి, పొరపాటున జరిగిన హత్య గురించి ఇక్కడ మనము గమనిస్తున్నాం. అయితే పగ పట్టక హఠాత్తుగా వాని పొంచి ఉండక వాని మీద ఏ ఆయుధమైనను వేసిన ఎడల, చూడక ఒకడు చచ్చునట్లు రాయి వేసిన ఎడల. కాబట్టి సమాజము ఈ విధులన్నిటిని బట్టి కొట్టిన వానికి హత్య విషయంలో ప్రతి హత్య చేయవానికి తీర్పు తీర్చవలెను. పొరపాటున చేసిన వ్యక్తికి ఏం చేయాలి? ఈ ఆశ్రయపురములలో ఆశ్రయాన్ని కల్పించాలి. 25వ వచనం కూడా ఒకసారి మనం చదువుకుందాం, చూడండి 25. అటువలే సమాజము ప్రతి హత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపింపవలెను. ఆశ్రయపురమునకు వాని మరలా పంపవలెను. వాడు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతినందు వరకు అక్కడనే నివసింపవలెను. పొరపాటున చేసిన వ్యక్తి ఒకవేళ దొరికిపోయాడు అనుకోండి, ప్రజలు ఏం చేయాలి? అతన్ని విడిపించి ఆశ్రయపురానికి పంపించాలి. పొరపాటున జరిగింది, ఆశ్రయపురానికి పారిపో. అక్కడ ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుని ద్వారా నీకు శిక్ష తప్పించబడుతుంది. అతడు మరణించేంత వరకు అక్కడనే ఉండు అన్నాడు. ప్రియులారా, ప్రధాన యాజకుడు మరణించేంత వరకు అనే మాట గంభీరమైనది. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం గమనిస్తున్నాం. అయితే మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం మాత్రమే కాదు, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మనము శరణాగతులమై ఆయన సన్నిధిలోనికి మనం పరిగెత్తి వెళ్ళగలం. మన ప్రధాన యాజకుడు ఆయన ఎలాంటి ప్రధాన యాజకుడు అంటే ఆయన కనికరము గల ప్రధాన యాజకుడు. కనికరము గల, మన బలహీనతలను ఎరిగిన ప్రధాన యాజకుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుని దగ్గరకు మనము పరిగెత్తి వెళ్ళినప్పుడు శిక్ష నుండి మనము తప్పించబడతాం. యేసు క్రీస్తు దగ్గరకు రండి, ఆయన్ను ఆశ్రయించండి. ఆయనే ఆశ్రయపురం, ఆయనే ఆశ్రయ దుర్గం. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఏముందండి? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తులోని జీవపు ఆత్మ యొక్క నియమము మిమ్ములను పాప మరణ నియమముల నుండి విడిపించెను. ఆ కుమారుడు మనలను స్వతంత్రులనుగా ఆయన చేశాడు. గంభీరమైన సంగతి. 25 నుండి 28 వరకు ఈ పొరపాటున హత్య చేసిన వాడు నిర్దోషి అని నిరూపించబడుట, ప్రధాన యాజకుని యొద్ద క్షేమము పొందుట అనే మాటను గమనిస్తున్నాం. ప్రధాన యాజకుడు, ఆనాడు ప్రధాన యాజకులు ఏటేటా మరణించాలి, ఏటేటా రక్తము తేవాలి. కానీ మన ప్రధాన యాజకుడు మరణము లేనివాడు. ఒక్క మరణము ద్వారా, ఒక్క బలి ద్వారా, ఒక్క అర్పణము ద్వారా సదాకాలమునకు ఆయన మనలను సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. చూడండి 28వ వచనం. ఎలాగనగా ప్రధాన యాజకుడు మృతినందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలెను. ఈ మాట, ప్రధాన యాజకుడు మృతి నొందాడు, తిరిగి లేచాడు. మన ప్రధాన యాజకుడు నేడు మరణించలేదు. మరణములో నుండి ఆయన తిరిగి లేచినవాడు, మరణమును ఆయన జయించినవాడు, మరణమును ఓడించినవాడు. మరణ శాసనము ఎక్కడ ఉన్నదో ఆ మరణ శాసనము రాసినవాడు. మరణము ఆవశ్యకం, ఆయన మరణము పొందితేనే అది చెల్లును అన్నట్లుగా ఆయన మరణించాడు, ఆ మరణ శాసనమును నెరవేర్చాడు. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం. మరణ వేదనలను తొలగించి దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. మన ప్రభు ఇక మరణించాడు.
మనము సదాకాలమునకు సంపూర్ణముగా రక్షించబడి ఉన్నాము. సదాకాలం మనము క్షమించబడ్డాము. క్షమించబడిన మనం ఇతరులను క్షమించగలమా? ఆలోచన చేయండి. తర్వాత 29 నుండి 30 వరకు హత్యకు శిక్ష ముందు, అంటే హంతకుడు శిక్షించబడాలి అంటే సాక్షులు అవసరం. చూడండి 29, 30వ వచనం చదువుకుందాం. 29, 30. ఇవి మీ సమస్త నివాస స్థలములలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ. ఎవడైనను ఒకరి సావగొట్టిన ఎడల సాక్షుల నోటి మాట వలన నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను. ఒక్క సాక్షి మాట మీదనే ఎవనికి మరణశిక్ష విధింపకూడదు. అంటే ఇద్దరు, కనీసం ముగ్గురు సాక్షుల ద్వారా ఏం చేయబడాలి? అది స్థాపించబడాలి. అందుకే మత్తయి సువార్త 18:16లో అతడు వినని ఎడల, ఒక వ్యక్తిని క్రమశిక్షణ చేసేటప్పుడు ఎలా చేయాలి? తప్పులో ఉన్నాడా? నువ్వు ఒక నాయకుడివా, సేవకుడివా, పెద్దవా, చూసిన వాడివా, వ్యక్తిగతంగా మాట్లాడు. అతడు రక్షించబడ్డాడా? వినలేదా? ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట మాట, ఒకరిద్దరిని వెంట పెట్టుకొని అతనితో వెళ్ళు. విన్నాడా? రక్షించుకున్నావు. ఇక్కడ ఇద్దరు ముగ్గురు సాక్షులు అవసరము అన్నాడు. ప్రియులారా, పుట సాక్షులు ఉండకూడదు, నమ్మకమైన సాక్ష్యము కదా. ఎందుకు దేవుడు ఇవన్నీ చెప్పాడంటే, ఒక శత్రువును మీరు క్షమించండి, మీరు క్షమించండి. మీరు ఎవరినైనా ద్వేషిస్తే మీరు వారిని హత్య చేసినట్లే అన్నాడు యేసు ప్రభువారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21, 22 వచనాలు. అందుకే ప్రియులారా, తోటి సహోదరుల ఎడల దయగలిగి ఉండండి, కరుణాచిత్తులై ఉండండి. మత్తయి సువార్త 6:15, మీరు మీ ఇతరుల అపరాధములను క్షమించిన ఎడల ఆయన మీ అపరాధములను క్షమించును కదా. దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. కొలస్సీ పత్రిక 3:13. తర్వాత చూడండి 31 నుండి 32వ వచనము వరకు. ఒక హంతకుని యొక్క ఆ యొక్క జీవానికి సంబంధించిన విమోచన అది సాధ్యము కాదు అన్నాడు. చావదగిన నరహంతకుని ప్రాణము కొరకు మీరు విమోచన ధనము అంగీకరింపక అన్నాడు. విమోచన ధనమును మీరు అంగీకరింపవద్దు, మీరు విమోచన ధనమును అంగీకరించవద్దు. ఏమిటి పాఠం? విమోచన ధనమును అంగీకరించవద్దు అంటే మీరు ఒక వ్యక్తికి అన్యాయముగా ధనము తీసుకొని అతనిని చంపివేయవద్దు అని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. న్యాయ విచారణలో అమాయకులను మీరు రక్షించండి. తప్పుడు సాక్ష్యమునకు సంబంధించినటువంటి విషయాన్ని దేవుడు ఆయన ఖండిస్తూ ఉన్నాడు. అబద్ధ సాక్ష్యము పలకవద్దు, 9వ ఆజ్ఞ కదా, 10 ఆజ్ఞల్లో. నిర్గమాకాండం 20వ అధ్యాయం. దేవుడు ఆయన ప్రేమను మనం ఇక్కడ గమనిస్తున్నాం. దేవుని ప్రేమ, దేవుని ధర్మశాస్త్రమును మీరు నిరర్థకము చేయవద్దు. మన ప్రభువే విమోచన దయనం ఖైదనమును చెల్లించాడు, మనలను విడిపించిన వాడు. తర్వాత చూడండి 33 నుండి 34 వరకు. హంతకులను న్యాయస్థానమునకు తీసుకొని రావాలి అన్నాడు. ఈ 2 దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్ర పరచును కదా. దేశములో చిందించిన రక్తము నిమిత్తము, చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలన కలుగదు. మీరు నివసించుచున్న దేశము అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్య నివసించుచున్నాను. నిజముగా యెహోవాను నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నాను. దేవుడికి చాలా తేటగా ఆయన చెప్పాడు, నా వాగ్దాన దేశాన్ని మీరు అపవిత్రపరచవద్దు, అది పవిత్రముగా ఉండాలి. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనములో నేను మీ మధ్య నివసించాలి అని ఆయన ప్రత్యక్షపు గుడారమును ఆయన నిర్మించుకున్నాడు. నేను మీ మధ్య నివసించున్నట్లు
ఆయన నాడు ఎక్కడున్నాడు అంటే ఆయన మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. ఆఖరిగా ఈ వచనం చదువుకొని ముగిద్దాం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు అన్నాడు. మీరు నీతి అయి ఉన్నారు. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారిలో నివసిస్తాను. నేను వారి మధ్యన ఉందును. పిల్లలు మన దేవుడు. అందుకే మనము హత్యకు నరహత్య, ప్రతి హత్య చేయవద్దు. నా దగ్గరకు తీసుకుని రండి. న్యాయమైన తీర్పుని తీర్చేవాడిని నేనే. మీకు మీరు తీర్పు తీర్చుకొనకుడి. మీరు తీర్పు తీర్చుకొనకుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. న్యాయమైన దేవుని తీర్పుకు మనల్ని అప్పగించుకోవాలి. ఆయన మన మధ్య ఉన్నాడు. మన మధ్య ఉన్న దేవుణ్ణి మనము ఘనపరచుటకు, ఆయన మధ్యకు వెళ్ళి ఆశ్రయమును పొందుటకు, ఆయన న్యాయమైన తీర్పుకు మనం అప్పగించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను, సహాయమును ఆయన దయచేయునుగాక. ఆమేన్.